విజయ్ ఇప్పుడు నుంచినే జాగ్రత్త పడాలి. ఇప్పుడు విజయ్‌కి ఒక పాఠం. జగన్‌కి అనూహ్యంగా భారీ మెజారిటీతో గెలిచేసాడు. 151 సీట్లు గెలిచాడు. సరే విజయ్ కంటే అత్యవసరం అనుకోండి. ఓ 10 తగ్గినాయి కాబట్టి కొంత ఇబ్బంది ఉంటుంది. బట్ పరిపాలనకి ఒక్కసారిగా ఎవరెవరో వచ్చేసారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు సార్ మేము మీ మనుషులం, మాకు పోస్టులు అంటే ఇచ్చేసాడు. దానికి ఒక సిస్టమ్ సెట్ చేసుకోవాల. కొలమానం లేకుండా పోయింది. ఎవరితో రికమెండ్ చేయించుకుంటే వాళ్ళకి ఆ పోస్టులు ఇచ్చేసాడు. వాళ్ళు మళ్ళీ ఇంకొకళ్ళు అంతకంటే గొప్పోడు రికమెండ్ చేసుకుంటే వీళ్ళని తీసేశాడు. అంతకుముందు పోస్ట్ వేయించుకున్న వాళ్ళని తీసేసినందుకు కోపం, కొంతమందికి ఇవ్వకపోవడం వల్ల కోపం, ఇట్లాగా అధికారులు దూరం అయ్యారు. అదే సందర్భంలో మంత్రివర్గంలో 2 సార్లు మంత్రివర్గం పెడతానని చెప్పాడు. కానీ పోయినోళ్ళేమో మాది పోయిందనేసి కోపం, వచ్చినోళ్ళేమో మాకు 2.5 ఏళ్ళే ఇచ్చారన్న కోపం, కొంతమందికి 5 ఏళ్ళు ఇచ్చినా వాళ్ళేమో జనంలో లేకపోవడం. ఓవరాల్గా సమస్యలు వస్తే ఎలా స్పందించాలో తెలియని తనం లేదా నిర్లక్ష్యం కలిసి శాపమై అద్భుతమైనటువంటి ప్రజా సంక్షేమం చేసి, అద్భుతమైనటువంటి పాలనా సంస్కరణలు చేసి, పార్టీ నిర్వహణ సక్రమంగా లేక అధికార యంత్రాంగపు నిర్వహణలో ఈ తరహా వ్యవహారం వల్ల దెబ్బతిన్నాడు. కొత్తగా వచ్చే వాళ్ళకి ఇప్పుడు అక్కడ సేమ్ రాజకీయం కాదు, ఇంతకంటే దారుణ రాజకీయం అక్కడ ఉంటుంది. అక్కడ అధికారులు 49 ఏళ్ల నుంచి ఏఐఏడిఎంకే అధికారులు, డిఎంకే అధికారులు, పోలీసులైనా అంతే అటు ఇటు ఉన్నారు. ఇప్పుడు విజయ్ని వాళ్ళు తొక్కేయడానికే చూస్తారు, లేదా విజయ్ ఆర్డర్లను పట్టించుకోరు, ప్రజలకి దూరం చేసే ప్రయత్నం చేస్తారు. కుట్రల్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది.